హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు గుండెల్లో గుడిగంటలు సీరియల్లో బాలు మీనాల పెళ్లిరోజు ఘనంగా జరగడం, ఆనందం మధ్య దాగి ఉన్న టెన్షన్, సుశీలమ్మ నిర్ణయం, ప్రభావతి కుట్ర ఇవన్నీ చూసి అందరి హృదయాల్లో మోగింది గుడిగంటల్లాంటి ఆందోళన. ఇప్పుడు ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దాం. మీనా వంటగదిలో పనిచేసుకుంటూ ఉంటుంది. అప్పుడు శృతి వచ్చి మీనా అని పిలుస్తుంది. ఏంటి శృతి, కాఫీ పెట్టినా అని అడుగుతుంది మీనా. నువ్వు నాకేమీ వద్దు కానీ నేనే నీకొకటి ఇద్దామని వచ్చాను, తీసుకో అని క్యాంపింగ్ టెంట్ శృతి మీనాక్షికి ఇస్తుంది. ఒకరోజు నేను రవి డాబా మీద వేసుకుని పడుకున్నాం, గుర్తుందా అని మీనాని అడుగుతుంది శృతి. గుర్తొచ్చింది, కానీ ఇదిప్పుడు నాకెందుకిస్తున్నావు అని అడుగుతుంది మీనా. నువ్వు బాలు డాబా మీద పడుకుంటున్నావు కదా, అందుకు అని చెప్తుంది శృతి. ఇప్పుడు వర్షం వచ్చే సూచనలేం లేవు కదా శృతి, వద్దులే అంటుంది మీనా. అయినా ఇప్పుడు వర్షం పడుతుందనేమి ఇవ్వటం లేదు. మనమందరం ఊరెళ్ళినప్పుడు నువ్వు బాలు బయట పడుకున్నప్పుడు వర్షం పడిందా అని అడుగుతుంది శృతి. లేదు అంటుంది మీనా. మరప్పుడు గొడుగు ఎందుకు పట్టుకున్నారు అని అడుగుతూ క్యాంపింగ్ టెంట్ మీనా చేతిలో పెడుతుంది శృతి. సిగ్గుపడుతూ క్యాంపింగ్ టెంట్ తీసుకుంటుంది. ఇదే సిగ్గు బాలు ముందు కంటిన్యూ చేయి, ఎనీవే వెడ్డింగ్ యానివర్సరీ అని చెప్తుంది శృతి. థ్యాంక్యూ అని చెప్తుంది మీనా. ఇద్దరూ ఒకరికొకరు గుడ్ నైట్ చెప్పుకుంటారు. మీనా బాలు క్యాంపింగ్ టెంట్ తీసుకుని డాబాపైకి వెళ్లి టెంట్ వేసుకుని కబుర్లు చెప్పుకుంటూ ఒకరు చూసుకుంటూ ఉంటారు. టెంట్ ఎలా ఉంది మీనా అని బాలు అడుగుతాడు. పక్షిగూడులా ఉంది అని చెప్తుంది మీనా. అవును, పెళ్లాంపిట్ట మొగుడుపిట్ట ఊslaడుకున్నట్టుగా ఉంది అంటాడు బాలు. అలా కాదు, చిలక గోరింక ఊslaడుకున్నట్టుగా ఉంది అంటుంది మీనా. అవును, పాలు తేలేదా అని అడుగుతాడు బాలు. చిలక గోరింకల శోభన కాదిది, మనకు గుళ్ళో జరిగిందే అదే అసలైన పెళ్లి అంటుంది మీనా. అయితే కొన్ని రోజుల్లో మరొక శోభనం వస్తుందన్నమాట అని అంటాడు బాలు. చాలా నైట్స్ వచ్చాయి పోయాయి అంటుంది మీనా. మా అమ్మ విజులూదడం వల్ల చాలా నైట్ వేస్ట్ అయ్యాయి అంటాడు బాలు. ఊళ్ళో మనం గొడుగు పట్టుకుని లైట్ వేసుకున్నాం, గుర్తుందా అని అడుగుతుంది మీనా. ఎందుకు లేదు, ఆ రాత్రి మనకు మొదటి రాత్రి అనిపించింది కదా అంటాడు బాలు. తినడానికి ఏమైనా ఉంటే బావుండేది అంటాడు బాలు. ఆకలిగా ఉందా అని అడుగుతుంది మీనా. గోరింక ఏదైనా తినేది తెస్తే చిలకి ఎలా తినిపిస్తుందో అలా చేసేవాణ్ణి అంటాడు బాలు. తినిపించడానికి ఏమీ లేదే అంటుంది మీనా. ఉందనుకుందాం అంటూ ఇద్దరూ నిద్రలోకి జారుకుంటారు. ఇంతలో తెల్లవారిపోతుంది. బాలు మీనా అంటూ పిలుస్తూ హాల్లోకి వస్తాడు. ట్రిప్పుకు బయలుదేరావా అని బాలుని అడుగుతుంది సుశీలమ్మ. డార్లింగ్ అని డార్లింగ్ బదిలిస్తాడు బాలు. ఒకరి తర్వాత ఒకరు అందరూ హాల్లోకి వస్తారు. అందరూ బయలుదేరారా అని సుశీలమ్మ అందర్నీ అడుగుతుంది. అవునమ్మా అని చెప్తారు. గుళ్ళో దండలివ్వాలి అని అంటుంది మీనా. డబ్బింగ్కి వెళ్ళాలి అని చెప్తుంది శృతి. మనోజును చూపిస్తూ వీడడుక్కు తినడానికి వెళ్లాలని అంటాడు బాలు. అంతలో సత్యం అందరూ కాసేపు ఉండండి, ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి అంటాడు. అందరూ ఆశ్చర్యంగా చూస్తారు. దేని గురించి నాన్నా అని అడుగుతాడు మనోజ్. మీ నానమ్మ తన ఆస్తులన్నీ నీ పేరుమీద రాస్తుందట, రా అని ప్రభావతి మనోజ్తో అంటుంది. అవునా, ఎంతైనా బామ్మకి మొదటి మనవడి మీదే ప్రేమ ఎక్కువమ్మా అంటాడు మనోజ్. అంతలేదు, అమ్మ వెటకారంగా మారిపోయింది అంటాడు బాలు. ఒరేయ్ అని బాలుపైకి గట్టిగా అరుస్తుంది ప్రభావతి. కోప్పడకు కోపావతి అంటాడు బాలు. ఏదో చెప్పాలని అనుకుంటున్నారు, చెప్పనివ్వండి అంటాడు రవి. అవును కదా నాన్నా, నువ్వు చెప్పు అంటాడు బాలు. ముగ్గురికి పెళ్లి చేశాను, నా బాధ్యత తీరిపోయింది అనుకున్నాను. మా అమ్మ చెప్పేదాకా నేను ఎంత పొరపాటు చేస్తున్నానో నాకు అర్థం కాలేదు అంటాడు సత్యం. పొరపాటా? నువ్వా? పొరపాటున కూడా నువ్వు పొరపాటు చెయ్యవు నాన్న, ఏదో పొరపాటుగా అన్నట్టున్నావు. అలాంటి పొరపాట్లకి ఒకరు పెట్టికుట్టి ఉన్నారులే అంటాడు బాలు. బాలు అన్న మాటలకి ఒరేయ్ అంటాడు మనోజ్. అలవాటులో పొరపాట్లను నువ్వెందుకు పడతావు అంటాడు బాలు. అంటే నన్నేగన్నది అని అంటుంది ప్రభావతి. ఇక్కడున్న వాళ్లలో మీరిద్దరే భుజాలు తడుముకుంటున్నారు అంటే అని బాలు ఉండగా, అనుమానమేముందిగాని మీ నాన్న చెప్పేది పూర్తిగా వినండి అంటుంది సుశీల. గుడికి 3 గదులు కట్టించి నేను నా భార్య హాల్లో పడుకోవాలని అనుకున్నాను. నా ఆరోగ్యం కోసం బాలు మీనా వాళ్ల గది త్యాగం చేశారు. ఇప్పుడు వాళ్ళిద్దరూ హాల్లో పడుకుంటున్నారు అని అంటాడు సత్యం. అందరికీ ఇంచుమించు కొన్ని నెలలు తేడాతో పెళ్లయింది. వాళ్లకి ఏకాంతం కావాలి కదా అని అంటుంది సుశీల. అందుకని మమ్మల్ని హాల్లో పడుకోమంటారా అని అంటుంది ప్రభావతి. పూర్తిగా వినకుండా ఏడోకటి వాగకు. బాగమంటే నా కొడుకును మా ఊరు తీసుకెళ్లిపోటాను, వెనకాలే నువ్వు రావాల్సుంటుంది, జాగ్రత్త అని సుశీలమ్మ ప్రభావతిని బెదిరిస్తుంది. అందుకని మేడపైన ఒక రూము కట్టించాలి అని అనుకుంటున్నాను అని చెప్తాడు సత్యం. అందుకని వీడి బెడ్రూమ్ కోసం మమ్మల్ని వాటాలు వేసుకోమంటారా అని అరుస్తూ ఉంటాడు మనోజ్. హలో, వాటా పేరు ఎత్తితే లోటాతో కొడతాను, అడుక్కునేవాణ్ణి కూడా వాటా అడిగే దుస్థితిలో నానలేడు అంటాడు బాలు. అవును, నా పెన్షన్ డబ్బులతోటే కట్టించాలని అనుకుంటున్నానంటాడు సత్యం.
కట్టించాలని డిసైడ్ అయ్యాక ఒక్క రూమే ఎందుకు అంకల్? ఒక కిచెను, ఒక హాలు, ఒక బెడ్రూమ్ కూడా కట్టించొచ్చు అంటుంది శృతి. అప్పుడు అప్పు కోసం ఈ ఇల్లు తాకట్టు పెట్టాల్సొస్తుంది అంటాడు బాలు. ఆ కొత్త రూము మాకివ్వండి, నేను అందంగా డిజైన్ చేస్తాను అంటాడు మనోజ్. మందంగా వాతపడుతుంది అంటూ బాలు మనోజ్ చెంపపై ఒకటి తగిలించి మూసుకో అంటాడు. అంటే ఒక ఫ్లోర్ కట్టిస్తే బావుంటుంది కదా అంకల్ అంటుంది శృతి. నేను ఎప్పుడో ఒకసారి వచ్చిపోయేదాన్నమ్మా, ఎక్కడైనా సర్దుకుంటాను, అంత ఖర్చు నా కొడుకు భరించలేడు అంటుంది సుశీల. అంటే మా అమ్మ హెల్ప్ చేస్తుంది, నా నాన్నతో చెప్తే కట్టించేస్తాడు, మా నాన్నకి చాలామంది బిల్డర్స్ తెలుసు అంటుంది శృతి. అది నేనిప్పటికీ ఒప్పుకోనమ్మా. ఆయన నీకు రవికి కలిపి వేరే చోట ఓ ఇల్లు కొనిస్తానంటే నాకెలాంటి అభ్యంతరమూ లేదు, కాని ఈ ఇంట్లో ఒక ఇటుక కొనాలన్నా నా పెన్షన్ డబ్బులే వాడతాను అంటాడు సత్యం. మీరు ఈ వయసులో పెన్షన్ డబ్బులు కూడా ఇచ్చేస్తే ఎలా మామయ్య అంటుంది మీనా. అవునాన్నా, రోమ్ గురించి ఇక మర్చిపో, ఎలాగోలా మేమే సర్దుకుంటాం అంటాడు బాలు. ఈ ఇంట్లో నీకు అన్యాయం జరుగుతూ ఉంటే నేను చూస్తూ ఊరుకోలేన్రా అంటాడు సత్యం. అలా అని పెన్షన్ డబ్బులన్నీ దారపోసి పదికీ పడకకి కొడుకుల దగ్గర చేయి చేస్తారా? అది మీకు మర్యాదగా ఉంటుందా అని ప్రశ్నిస్తుంది ప్రభావతి. అయ్యో, మా అమ్మ జీవితంలో మొదటిసారి సత్యం చెప్పింది, ఈ సత్యవతి చెప్పింది నిజం. నాన్నా, నువ్వు ఎవరి దగ్గర చేయి చాచడం మాకెవ్వరికీ ఇష్టం లేదు, చేయి చాస్తే మాత్రం ఇచ్చే మొహాలేనా ఇవి అంటాడు బాలు. సరిగ్గా చెప్పావుడా, ఇప్పటికే మనోజ్గాడు ఉలిక్కిపడి వాటాలడుగుతావా అని నోరు జారాడు. ఒరే మనోజ్, నోరదుపులో పెట్టుకుని మాట్లాడు అని సుశీల మనోజ్ని అంటుంది. ఇప్పుడు వాడు మాత్రం ఏమన్నాడు అని అంటుంది ప్రభావతి. నీకూ చెప్తున్నాను ప్రభావతి, నీ వయసుకు తగిన మాటలే మాట్లాడు అంటుంది సుశీల. నా మాట వినండి అంకుల్, మా నాన్న సంపాదించిందంతా ఏం చేసుకుంటాడు? ఏదైనా చేసుకుంటాడు, మన ఇంటిని ఆయన కట్టించడం కరెక్ట్ కాదు అంటాడు బాలు. ఇది నా ఇల్లు, కట్టిస్తే ఏమవుతుంది అంటుంది ప్రభావతి. చూడు ప్రభావతి, నువ్విలా వాగుతావని సత్యం పేరున కూడా సగం రాసిచ్చాడు అని సుశీలమ్మ అంటుంది. అమ్మావతి, నీది హాల్ మాత్రమే, పైన గదులన్నీ ఎవరు కట్టించారు? మీ నాన్న, మా నాన్న? చెప్పు ఇలావతి అని బాలు ప్రభావతిని ప్రశ్నిస్తూ, నాన్న, తల్లి కొడుకులం ఇలాగే మాట్లాడుకుంటాం, ఇది తెగదు ముడిపడదు, కాని రూమ్ కట్టించి నువ్వు ఇబ్బందుల్లో ఇరుక్కోవడం నాకిష్టం లేదు అని ఖచ్చితంగా చెప్తాడు. నాకు ఇష్టం లేదు మావయ్య అంటుంది మీనా. నాకు ఇష్టం లేదు అంటాడు మనోజ్. నిన్నెవడో అడిగా, నీకిష్టముంటే ఎంత, ఇష్టం లేకపోతే ఎంత అంటాడు బాలు. ఒరే సత్యం, బాలు చెప్పింది కూడా నిజమేరా, ఇన్ని సంవత్సరాలు కష్టపడి ఇప్పుడైనా ప్రశాంతంగా ఉండకుండా కొత్త ఖర్చులు తలకెత్తుకోవడం నేను చూడలేన్రా అంటుంది సుశీల. మరి ఈ సమస్యకు పరిష్కారం ఎలా అమ్మా అని సత్యం సుశీలమ్మని అడుగుతాడు. దీనికి పరిష్కారం ఉంది. 3 గదుల్లో ఒక గది నీకు, మిగిలిన 2 గదుల మీద ముగ్గులికి సమాన హక్కులుంటాయి, కాబట్టి గురు సమానంగా వాడుకోవాలి అంటే అని మనోజ్ అంటాడు. ముందే ఉలిక్కి పడతావేంటి అన్నయ్య, బామ్మ రొటేషన్ పద్ధతిలో వాడుకోమంటుంది అని అంటుంది. రొటేషన్ పద్ధతిలోనా అని ఆశ్చర్యపోతాడు మనోజ్. ఒక వారం బాలు మీనా హాల్లో పడుకుంటారు. తర్వాత వారం మనోజ్ రోహిణి వాళ్ల గది ఇస్తారు. అప్పుడు వాళ్లు హాల్లో పడుకుంటారు అని చెప్తుంది సుశీల. నేను ఒప్పుకోను అంటుంది ప్రభావతి. నిన్ను ఒప్పుకోమని ఎవరు అడిగారు అని అంటుంది సుశీల. అది కాదండి, మీనా అంటే తనకి చిన్న చాప వేసుకుని కింద పడుకునే అలవాటుంది. నా 2 కోడళ్ళు కోటీశ్వరుడి ఇంట్లో పుట్టారు, వాళ్ళెందుకు కింద పడుకుంటారు అని అంటుంది ప్రభావతి. సత్యం, నువ్వు నీ భార్య బట్టలు సర్దుకుని మన ఇంటికి రండిరా, ఆవిడితో పిడకలు కొట్టించాలని సరదాగా ఉంది నాకు అంటుంది సుశీల. అయ్యో, మాట్లాడితే ఊరంటారేంటండి అని అంటుంది ప్రభావతి. అందుకే ఏం మాట్లాడకు, ఈ ఇంటికి వచ్చాక కోడళ్ళు అంటే కోడళ్లే, కోటీశ్వరులు అని లేనివాళ్ళని తేడా చూపించదు, ఇదంతా ఒకే కుటుంబం అంటుంది సుశీల. అమ్మ చెప్పిన సలహా బావుంది, అప్పుడు ఏ ఒక్కరికి అన్యాయం జరగదు అంటాడు సత్యం. ఇన్ని రోజులు బాలు మీనా కింద పడుకున్నారు కాబట్టి ఈ వారం మనోజ్ గాడు వాళ్ళకి రూమిచ్చి హాల్లో పడుకోవాలి అంటుంది సుశీల. మానయనేమో మర్యాద రామన్నా, మీరేమో మర్యాద కౌసల్య, కాదంటే నాకు మర్యాద మిగలదు కదా అంటుంది ప్రభావతి. శుభం, మంచి పరిష్కారం చెప్పావమ్మా అంటాడు సత్యం. వంటగదిలో మీనా పనిచేసుకుంటూ ఉంటుంది. అంతలో అక్కడికి సుశీల వచ్చి, నీకోసం ఇల్లంతా వెతకాల్సిన అవసరం లేదు, వంటగదికొస్తే చాలు, మీ అమ్మాయి ఇంటికి కోడలుగా పంపించిందా లేక వంటింటి కుందేలుగా పంపించిందా అని అడుగుతుంది సుశీల. నా ఇంట్లో వాళ్ల ఆకలి నా చేతులతో తీర్చుతున్నాను, అంతకంటే ఇంకేం కావాలి? కష్టాన్ని కూడా అదృష్టంలా భావించే పిచ్చిపిల్లను నిన్నే చూస్తున్నాను. ఎప్పుడూ నువ్వే కాకుండా అప్పుడప్పుడు నీ అత్తకు కూడా పని చెప్పొచ్చుగదా అని అంటుంది సుశీల. ఎప్పుడూ నేనే చేస్తున్నాను అని ఆలోచన నాకుండదు, ఇంకా అత్తయ్యకి పని చెప్పాలి అన్న ఆలోచన నాకెందుకొస్తుంది జవాబిస్తుంది మీనా. బాధ్యత అని నువ్వంటున్నావు, మీ అత్త
నిన్ను బానిసలా చూస్తుంది అని అంటుంది సుశీల. అలాంటివన్నీ నేను పెద్దగా పట్టించుకోనమ్మమ్మా. అదంతా పక్కన పెట్టండి. మీరు వేరే రూమ్ అంటూ ఎవరెవరెక్కడ పడుకోవాలో చెప్తున్నారు కదా, అలా ఏమీ వద్దు, వాళ్ళకి కష్టంగా ఉంటుంది అని అంటుంది మీనా. ఏం పర్వాలేదు, కష్టం సుఖం అందరూ కలిసి పంచుకోవాలి అంటుంది సుశీల. అది కాదమ్మమ్మా, వాళ్ళు చాలా డబ్బు ఉన్న ఇళ్లల్లో పెరిగారు కదా, కాని నేనలా కాదు, నేను ఎక్కడైనా పడుకోగలను అంటుంది మీనా. అందుకని జీవితాంతం నేలమీదే పడుకుంటావా? ఇప్పుడు నువ్వు బండిమీద ఊరంతా తిరుగుతూ పువ్వులు అమ్ముకుంటున్నావు, ఎప్పటికీ అలాగే అమ్ముకుంటావా? షాప్ పెట్టుకోవా అని ప్రశ్నిస్తుంది సుశీల. నేనెందుకు పెట్టుకోను అంటుంది మీనా. జీవితం కూడా అంతే, ఒకచోటే ఆగిపోకుండా ముందుకు వెళ్ళాలి. అవకాశం లేదని బాలుగాడు మేడమీద, నువ్వు కింద పడుకుంటే ఇంక పిల్లలెప్పుడు కంటారు అని అడుగుతుంది సుశీల. దానికిప్పుడేం తొందరుందమ్మమ్మా అని అంటుంది మీనా. పెళ్లైనంక తొందరపడాల్సింది పిల్లల్ని కనడానికేనే, పిచ్చిమొద్దు. మా కాలంలోనైతే పిల్లల్ని కనడాన్ని పనిగా పెట్టుకునేవాళ్లం తెలుసా? సర్లే, అది పక్కన పెట్టు. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరగాలంటే కనీసం రాత్రులు కలిసి పడుకోవాలి. మనసు విప్పి మాట్లాడుకోవడానికి దొరికే ఏకాంత సమయం రాత్రినే. పగలంతా మొగుడు చెప్పే పనులకి తలాడించే పెళ్ళం మొగుణ్ణి గుప్పెట్లో పెట్టుకునేది రాత్రి మాత్రమే. అర్థమవుతుందా? నీ తోటి కోడళ్ళు ఇద్దరూ ఎంత డబ్బు ఉన్నవాళ్లైనా ఈ ఇంట్లో ముగ్గురి స్థానం ఒకటే. నువ్వు ఇలా పనులన్నీ మీదేసుకుని చేస్తూ ఉంటే పనిమనిషిలాగే చూస్తారు అని అంటుంది సుశీల. శృతి అలా చూడదమ్మమ్మా, నన్ను సొంత అక్కలా భావిస్తుంది అని అంటుంది మీనా. మరి రోహిణి అని అడుగుతుంది సుశీల. తన గురించి నాకు సరిగా తెలియదమ్మమ్మా, ఒక్కొక్కసారి ఒక్కొక్కలా ఉంటుంది అని అంటుంది మీనా. వాళ్ళు ఎలా ఉన్నా నువ్వు పట్టించుకోకు. ఈ ఇంటికి ముందుగా వచ్చిన కోడలివి నువ్వు. నీదే పైచేయిగా ఉండాలి, గుర్తుపెట్టుకో, సరేనా? చూసేవా, నీకు హితబోధ చేస్తూ నేను వచ్చిన విషయం మర్చిపోయాను అంటుంది సుశీల. దేని గురించమ్మమ్మా అని అడుగుతుంది మీనా. నేను ఊరు వెళ్తున్నామమ్మా, వెళ్ళొస్తాను అంటుంది సుశీల. అప్పుడే వెళ్తారా? 4 రోజులుండొచ్చు కదా అని అంటుంది మీనా. ఫోనొచ్చిందమ్మా, వెంటనే వెళ్ళాలి అంటుంది సుశీల. మీ మనవడు వచ్చేవరకైనా ఉండండి, మిమ్మల్ని ఇంటి దగ్గర దించుతాడు అంటుంది మీనా. పర్వాలేదమ్మా, ఇంటి బయట సత్యమున్నాడు, బస్ ఎక్కిస్తానన్నాడు. మన ఆడవాళ్ళకిప్పుడు బస్సులు ఫ్రీ కదా, ఖర్చు లేకుండా ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఆ మాటలకు మీనాకు నవ్వొస్తుంది. నువ్విలా నవ్వుతూ ఉంటే పున్నమినాటి చందనామల్లా ఉంటావు, ఎప్పుడూ ఇలా నవ్వుతూ ఉండు. వెళ్ళొస్తానమ్మా అంటుంది సుశీల. సరే అమ్మమ్మా అంటుంది మీనా. అది అలా ఉండగా మరోవైపు మనోజ్, రోహిణి వాళ్ల స్నేహితులతో వాళ్లు పెట్టాలనుకుంటున్న ఫర్నిచర్ షాప్కి వస్తారు. చూసావా, ఇంత పెద్ద షోరూమ్ ఇక నుంచి నాదే అంటాడు మనోజ్. మరి థ్యాంక్స్ చెప్పవేంటి అని అడుగుతాడు మనోజ్ ఫ్రెండ్. ఎవరికీ, ఎందుకు అని అంటాడు మనోజ్. గుడి ముందు అడుక్కునే అవకాశం నేను చూపించిన స్వామీజీయే ఇచ్చాడు కదా అంటాడు మనోజ్ ఫ్రెండ్. అప్పుడు సగంలోనే మా బాలుగాడు లాక్కొని వచ్చాడు కదా అంటాడు మనోజ్. సగం రోజు అడుక్కున్నందుకే షాపొచ్చింది కదా అంటాడు మనోజ్ ఫ్రెండ్. ఇప్పటికీ బాలుగాడు లక్షలు మింగినోడా అనే మాట మింగేసి గుడి ముందు అడుక్కునేవాడా అని తిట్టడం మొదలుపెట్టాడు. మరోవైపు రోహిణి తన ఫ్రెండ్తో, పార్లిర్పోయిన ఫర్నిచర్ షాపొచ్చింది అంటుంది రోహిణి. అవును, నువ్వు ఈ బిజినెస్తో పాటు ఇంకొక బిజినెస్ కూడా చేయవచ్చు అంటుంది రోహిణి ఫ్రెండ్. ఇంకొక బిజినెసా? ఏంటది అని అడుగుతుంది రోహిణి. ఫ్రాడ్ పనులు చేయడం అంటుంది రోహిణి ఫ్రెండ్. ఏం మాట్లాడుకున్నావ్ అని కోపగించుకుంటుంది రోహిణి. మీ మామయ్య లైఫ్ లాంగ్ కష్టపడ్డ డబ్బులు మీ ఆయన ఎత్తుకుపోయాడు, అది తిరిగి వచ్చిన తర్వాత నువ్వు కొట్టేశావు. దొందే అంటుంది రోహిణి ఫ్రెండ్. ఈ డబ్బులు మా మామయ్యకి ఇచ్చి ఉంటే అవి బాలు, రవి కూడా పంచుకునేవారు, నాకేం మిగిలేది? మనోజ్ బాగా బిజినెస్ చేసి బాగా సంపాదించాడంటే లైఫ్లో సెటిల్ అయిపోవచ్చు అంటుంది రోహిణి. మీ ఆయన ఎందులోనూ కరెక్ట్గా ఉండడు కదా, ఇదైనా నువ్వు ఒక కన్నేసి ఉంచి కంట్రోల్ చేస్తేనే నిలబడుతుంది అంటుంది రోహిణి ఫ్రెండ్. అందుకే ఖాళీ టైంలో వస్తున్నాను అంటుంది రోహిణి. ఈ ఫ్రాడ్ గురించే కాదు, నీ గతం గురించి కూడా బయటపడకుండా జాగ్రత్తపడు అంటుంది రోహిణి ఫ్రెండ్. ఇప్పుడు నేను మనోజ్కి తోడుగా నిలబడ్డానంటే
రేపు నా గతం బయటపడ్డా మనోజ్ అండగా ఉంటాడని ఆశ అని ఇద్దరు మాట్లాడుకుంటుండగా అక్కడికి మేనేజర్ వస్తాడు. ఆ నలుగురు ఓనర్తో మాట్లాడతారు. లీడర్షిప్ ట్రాన్స్ఫర్ చేయడానికి కొంత టైం పడుతుంది, అది అవ్వగానే హ్యాండ్ చేస్తాను బాబూ అని చెప్తాడు ఓనర్. కొంచెం తొందరగా అయ్యేలా చూడండి అంకల్ అని అంటాడు మనోజ్. అలాగే, చాలా కష్టపడి షాపులు పైకి తెచ్చాను, జాగ్రత్తగా చూసుకో బాబూ, ఈ షాపుకి ఈ సెంటర్లో చాలా పేరుంది అని అంటాడు ఓనర్. పేరంటే గుర్తొచ్చింది, షాప్ పేరు మార్చాలనుకుంటున్నాం అంకల్ అని చెప్తుంది రోహిణి. సరేనమ్మా, మీకు నచ్చిన పేరే పెట్టుకుంటారు కదా, ఓపెనింగ్ కొంచెం గ్రాండ్గా చేయండి, అప్పుడే అందరికీ తెలుస్తుంది మేనేజ్మెంట్ మారినట్టు అని అంటాడు ఓనర్. షాప్ ఓపెనింగ్కి పెద్ద హీరోయిన్ని పిలుద్దామా అని అంటాడు మనోజ్. సమంత, నయన్తార, శ్రీలీల అలాంటివారు రావడానికి ఇది చీరలా నగలా షాపు కాదు, ఫర్నిచర్ షాపు అంటుంది రోహిణి ఫ్రెండ్. ఈ షాపుకి వాళ్ళు రారు కానీ నీ స్థాయిని గుర్తించి మాట్లాడు అంటాడు మనోజ్ ఫ్రెండ్. బాగా చెప్పావు బాబూ అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఓనర్. ఇంతకీ షాపుకి ఏం పేరు పెడుతున్నారు, రోహిణి ఫర్నిచర్సా లేక మనోజ్ ఫర్నిచర్సా అని అడుగుతుంది రోహిణి ఫ్రెండ్. మా అత్తయ్య పేరు ప్రభావతి ఫర్నిచర్స్ అని చెప్తుంది రోహిణి. ఆ పేరా, నీకు మీనాకు కలిసి రాలేదు కదా అంటుంది రోహిణి ఫ్రెండ్. ఆ పేరు పెట్టకపోతే బాలుగాడు నాకింకొక పేరు పెట్టేలా ఉన్నాడు, అమ్మ పేరు పెట్టనోడా అని అంటాడు మనోజ్. మనోజ్ సీట్లో కూర్చుంటాడు. అప్పుడే ఓనర్ సీట్లో కూర్చుంటావా అని అడుగుతాడు మనోజ్ ఫ్రెండ్. ఎప్పుడో కూర్చున్నాను, తొందరగా హ్యాండ్ ఓవర్ చేస్తే బావుండు అంటాడు మనోజ్. నువ్వు అనుకున్నట్లే కూర్చొని సంపాదించే బిజినెస్ చూసుకున్నావురా అంటాడు మనోజ్ ఫ్రెండ్. అవును, నా జాతకంలోనే అది రాసింది అంటాడు మనోజ్. సరిగ్గా నడపకపోతే పర్మనెంట్గా గుడి ముందు కూర్చొని అడుక్కోవాలి అంటాడు మనోజ్ ఫ్రెండ్. మనోజ్ కోపంగా చూస్తూ, ఏంట్రా ప్రతివాడిలో ఒక బాలుగాడున్నాడు అంటాడు. నీలాంటి బద్దకస్తులు ఉన్నంతకాలం బాలులాంటివాళ్లు ఉండే ఉంటారు అంటాడు మనోజ్ ఫ్రెండ్. సరేగాని సీట్లో నుంచి ఓనర్ చూస్తే బావుండదు, హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత కూర్చో అని మనోజ్ని సీట్ నుండి లేపుతాడు. ఇది అలా ఉండగా రాత్రి మనోజ్ ఫోన్ చూస్తూ బెడ్లో పడుకుంటాడు. మనోజ్, ఇక్కడ పడుకున్నావేంటి, బయట పడుకోవాలి మర్చిపోయావా అని అంటుంది రోహిణి. అవును కదా అని మనోజ్ చిరాగ్గా, ఈ నానమ్మ ఒకటి బ్రిటిష్ వాళ్లల్లాగా ఇండియాకొచ్చి వాళ్లు మనల్ని కంట్రోల్లో పెట్టుకున్నట్టు నానమ్మ చుట్టం చూపుకొచ్చి రూల్స్ పెట్టింది అని అంటాడు. ఆవిడ మాటే శాసనం కదా, వెళ్దాం పద అంటుంది రోహిణి. నేలమీద నేను పడుకోలేను, నాకు నిద్రరాదు, అక్కడ ఏసీ కూడా లేదు, బెడ్ మీదైతే హాయిగా గుర్రు పెట్టి నిద్రపోతాను అంటాడు మనోజ్. మామయ్య గారు కూడా చెప్పారు కదా, తప్పదు, వారం రోజులే కదా, సర్దుకుపోదాం మనోజ్ అంటుంది రోహిణి. మీనా చాప దుప్పటి పట్టుకొని హాల్లో పడుకోటానికి సిద్ధమవుతుంది. అదేంటి మీనా, కొన్ని వచ్చి ఇక్కడేస్తున్నావు, ఇవాళ మీటన్ కదా, వెళ్ళి రూంలో పడుకో అంటుంది శృతి. నాకు ఎవర్నీ ఇబ్బంది పెట్టడం ఇష్టముండదు శృతి అని మీనా అంటూ ఉండగా, ఇవన్నీ ఏమిటి మీనా అని బాలు అడుగుతాడు. వాళ్ళింకా బయటికి రాలేదు బాలు అని చెబుతోంది శృతి. ఒరే లక్షలు మింగినోడా, రూమ్ కూడా మింగేద్దామనుకుంటున్నావా అని పైటి వెళ్ళి తలుపు కొడతాడు. తలుపు తీయడం తీయకపోవడంతో గొడవకు దిగుతాడు బాలు. మేం వస్తాన్లే, నువ్వెళ్ళు బాలు అని రోహిణి చెప్పడంతో బాలు అక్కడ్నుంచి కదుల్తాడు. ఇప్పటికైనా వస్తావా, తలుపులు పగలగొట్టి కొట్టేదాకా ఇక్కడే ఉంటావా, నేను వెళ్తున్నాను అని రోహిణి అక్కడ్నుంచి బయటికి వెళ్ళిపోతుంది. అంతలో సత్యం వస్తారు. ఇంట్లో ఉండాలా బయటికి వెళ్ళిపోవాలా, నుంచి బయటికి వచ్చే వరకు తలుపులు బాదుతూనే ఉండాడు అని రోహిణి ప్రభావతికి చెప్తుంది. నేను అరవడం వల్లే వీరు బయటకొచ్చారు, లేకపోతే వీళ్లు బయటకొచ్చే రకమా అని అంటాడి బాలు. బాలు మీనా గదిలోకి వెళ్తారు. మీనా చాప పరుస్తూ ఉంటే, చాప పరుస్తున్నావేంటి మీనా అని అడుగుతాడు బాలు. ఆ మంచం మనది కాదు అని అంటుంది మీనా. ఏది, నా మీనా నా పక్కన పడుకోవాలని, నీ తల నా గుండెలమీద పెట్టుకొని పడుకోవాలి అంటాడు బాలు. మీ గుండెలమీద తల పెట్టుకొని పడుకుంటే బరువనిపించదా అని అడుగుతుంది మీనా. ప్రేమకి బరువు తెలీదు అంటాడు బాలు. అయితే ఫ్రిడ్జ్లో ఉన్న పూలన్నీ తీర్చి మీకు చుట్టనా అంటుంది మీనా. అవసరం లేదులే, ముద్దబంతిలా నువ్వున్నావు, నేను చుట్టుకొని పడుకుంటాను అంటాడు బాలు. ఈ రోజుతో ఈ ఎపిసోడ్ అయిపోతుంది. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.